ఎంతకీ మీ అప్పులు తీరడం లేదా? తీరుస్తున్న కొద్దీ కొత్తగా అప్పుల వైపే మీ చెయ్యి పరిగెడుతుందా? దీనివల్ల ఆరోగ్యము, మనశ్శాంతి దూరమైపోతుందా? అయితే ఇలా చేయండి. ఒక ఇత్తడి ప్లేటులో ఉప్పును తీసుకొని అందులో పసుపు, కుంకుమ వేయండి. ఒక మట్టి ప్రమిదకి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి. ఈ బొట్లు పెట్టినటువంటి ప్రమిదని ఉప్పు మీదన పెట్టండి. మూడంటే మూడు యాలకులని ఆ మట్టి ప్రమిదలో వెయ్యండి. మూడు లవంగాలు వెయ్యండి. ఒక రూపాయి బిళ్ళను కూడా వెయ్యండి. నువ్వుల నూనెను కాసంత వెయ్యండి. నువ్వుల నూనె అంటే మీ ఇంటికి బ్యాడ్ నెగటివిటీని తీసేస్తుంది. ఆవు నెయ్యిని కూడా కాసంత వెయ్యండి. ఆవు నెయ్యితో దీపం ధనప్రాప్తికి నాంది పలుకుతుంది. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. రెండు ఒత్తుల్ని తీసి మీ దేవుని మూల అభిముఖముగా, తూర్పుకి అభిముఖముగా ఈ ఉప్పు దీపం సోమవారము లేదా లక్షవారం రోజు వెలిగించండి. ఎప్పుడైనా మీరు అప్పు తీర్చాలి అనుకుంటే మంగళవారం రోజు నాడు అప్పు తీర్చడం చాలా మంచిది. మీరు ఎప్పుడైతే అప్పు తీరుస్తారో అప్పుడు అందులో ఉండే ఆ రూపాయిని ముందుగానే ఒక దగ్గర భద్రపరచుకోండి. ఆ రూపాయితో కలిపి అప్పు తీర్చండి. మీ జీవితం పూర్తిగా అప్పులకు దూరం చేస్తుంది. ఆ కింద నుండే ఉప్పుని ఎప్పుడైనా మీరు ఇల్లుని తడిపెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చు.